హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను మీ మాధవ్ రెడ్డి. మన ఛానల్లో వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్, యాక్టివిటీస్ అండ్ సోషల్ యాక్టివిటీస్. అండ్ ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏమంటే, రీసెంట్గా ఎస్బీఐ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ 2 days బిఫోర్ వచ్చింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చితే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. తర్వాత ఇంకో విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి సబ్జెక్ట్స్ మీన్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ మీ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గైడ్ చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కోఆపరేట్ మీ యాజ్ ఫ్రమ్ మై కడప డిస్టిక్. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి విషయం ఏంటంటే, రీసెంట్గా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారం మన రైల్వే గ్రూప్ డి నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాజ్ యూజువల్ ముందే అవ్వాలి, ఈసారి ఈ మధ్య రిలీజ్ అయింది. నవంబర్, డిసెంబర్లో రావాలి. యాక్చువల్గా ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసేంత వరకు మన ప్రిపరేషన్ ప్లానింగ్ కానీ ఏంటి, ఎలా సక్సెస్ అవ్వాలి అండ్ నోటిఫికేషన్ గురించి. అండ్ నేను నోటిఫికేషన్ కూడా అప్డేట్ చేస్తాను మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈరోజు వస్తే దాదాపు 30,000 చిల్లర రైల్వే నుండి గ్రూప్ డి పోస్ట్స్ రిలీజ్ అయినాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 10th క్లాస్, 10th స్టాండర్డ్ అంటే ప్రతి ఒక్కరికి క్వాలిఫికేషన్ ఉంటుంది. కాకపోతే మనం ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ అండ్ స్టాండర్డ్గా ఉండాలి జాబ్ వచ్చినంత వరకు. బట్ ఇట్ ఈజ్ స్టాండర్డ్ జాబ్. వర్క్ లేని వాళ్ళకి, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక అవకాశం అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఇంకా నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈసారి ఫర్దర్గా మనకి ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే, ఫ్రీ ట్రావెలింగ్. ఎస్సీ, ఎస్సీబీ, ఎస్టీ వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఫ్రీ ట్రావెలింగ్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకు ఫెసిలిటీ ఇచ్చారు. అది ఎలాగంటే, అప్లికేషన్తో పాటు టిక్ మార్క్ ఉంటుంది, ఎస్ఆర్ నో అనేసి. అక్కడ ప్రూఫ్స్ సబ్మిషన్ ఉంటుంది. అండ్ దాని గురించి సపోర్ట్ చేస్తే మీకు హాల్ టికెట్తో పాటు మీకు ట్రైన్ టికెట్ కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఫర్ నాట్ జనరల్. మీకు ఇది స్లీపర్ సెక్షన్లోనే ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ పరంగా వస్తే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వీళ్ళు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అట్ దట్ టైం, అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన టైంలోనే. అండ్ వన్ మోర్, నోటిఫికేషన్ చూసి లాస్ట్ డేట్ వచ్చేసి February 22, January 23 నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 36 వరకు ఇచ్చారు ఈసారి కరోనా కారణంగా. ఇది జనరల్ వాళ్ళకు మాత్రమే 36 ఏజ్ అనేది. 36 వరకు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీ చేసిన వాళ్ళైనా, దానికి అడిషనల్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్న మినిమం 10th క్లాస్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ అప్లై చేసుకున్న తర్వాత మనం ఎంత స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యాం, దానికి అనుగుణంగా ఎలా ఉన్నాం అనేదే కీలకమైనది. అండ్ రెండో విషయం ఏంటంటే, మీరు ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 400 రిఫండ్ అవుతుంది బై డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని ఏదైతే రిమైనింగ్ 400 ఉంటుందో మళ్ళీ మీరు ఏదైతే అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్కి రిటర్న్ పంపిస్తారు. ఇది నోటిఫికేషన్ గురించి. తర్వాత నోటిఫికేషన్లో ఏం ఖాళీలు ఉన్నాయి, ఏ జోన్ అయితే మేలు, ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, మీ స్టాండర్డ్ బట్టి. అంటే మనకు జాబ్ ఇంపార్టెంట్. ఇది రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇండియాలో ఎక్కడైనా పొజిషన్ ఇవ్వచ్చు. మీరు అలాగా ఎక్కడైనా మేము చేయడానికి రెడీగా ఉన్నామంటే మీకు ఎక్కడ ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ అప్లై చేసుకోవాలి, అండ్ ఏ కేటగిరీకి అయితే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే క్వాలిఫికేషన్ వైజ్ మీకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి, అంటే పొజిషన్స్. ఆ పొజిషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా నోటిఫికేషన్ ఇచ్చి. అండ్ అప్లికేషన్ అయితే పెట్టేయండి. ఒకవేళ ఎగ్జామ్ ఫీజు లేని వాళ్ళైనా పెట్టేసి లాస్ట్ ఫీజు కట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ రోజే మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టు కౌంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళకి ఇదైనా ఒక సదవకాశం. వీళ్ళకి నేనేం చెప్తున్నా అంటే, మీరు చేసుకునే వర్క్తో పాటు యూజ్ ద యూట్యూబ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పట్లో. మీరు వర్క్ చేస్తూ కూడా ఫోన్లో యూట్యూబ్లో ఎనీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ మీన్స్ వింటూ మీకు ఏమాత్రం అర్థమైందో చేసుకొని అనలైజ్ చేసుకొని బ్లూటూత్ పెట్టుకోండి. బ్లూటూత్తో పాటు స్మార్ట్ ఫోన్. మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, మీ వర్క్ చేసుకుంటూ అలాంగ్ విత్ యువర్ వర్క్. ఇది నా సజెషన్. అంటే టైం లేని వాళ్ళకి నేను చెప్తున్నా, అదే పనిగా ప్రిపేర్ అవ్వలేము అనుకునే వాళ్ళకి, వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి, ఖాళీల గురించి, ఎక్కడ అప్లై చేయాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్తాను. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఒక వే అనేది ఇంపార్టెంట్. అంటే ఈరోజు 5-6 గంటలు చదివేసి 2 రోజుల తర్వాత 1 గంట చదివి వదిలేసి మళ్ళీ వీకెండ్ ఎప్పుడు టైం ఉన్నప్పుడు 10 గంటలు చదివి అలా కాకుండా డైలీ ఒక 3-4 అవర్స్ మీ టైమింగ్ బట్టి, మ్యాక్సిమం 5 అవర్స్ పెడితే ఇనఫ్. 4 అవర్స్ వరకు కంపల్సరీ పెడితే బెటర్. ఇది మార్నింగ్ ఈవినింగ్ మీ అవైలబిలిటీ బట్టి పెట్టుకొని. నోటిఫికేషన్లో సిలబస్ ఉంటుంది, సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్కడ సిలబస్లో ఏ సబ్జెక్టులో అయినా కొన్ని ఫేవరబుల్ ఉంటాయి, కొన్ని అన్ఫేవరబుల్ ఉంటాయి. ఎక్కడ ఫేవరబుల్ ఉంటే అవి ప్రాక్టీస్ చేసేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాక్ టెస్టులు రాయండి. డౌట్స్ క్లారిఫికేషన్ చాలా, నన్ను కన్సల్ట్ అని కాదు, మనకి చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. టెక్స్ట్ బుక్ అనేసి ఇంకోటి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, అవి పర్చేస్ చేసుకొని మాక్ టెస్ట్లు రాయండి. ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ చూసుకొని కొంచెం టైం పెట్టుకోండి, 1 month 2 months. ఈ టైంలో ఫస్ట్ సబ్జెక్ట్స్ అంతా కంప్లీట్ చేయాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ ఫాలో అప్,
ఇవి చేసిన తర్వాత మాక్ టెస్ట్ ఈ ఏదైతే మీరు స్టడీ అయిపోయేంత వరకు అట్లీస్ట్ వీక్కి 1 or 2 మాక్ టెస్ట్స్ రాయండి. తర్వాత వీలైతే డైలీ లేదంటే 2 డేస్కి ఒకసారి మాక్ టెస్ట్ రాయడం, మాక్ టెస్ట్ అనలైజ్ చేసుకోవడం, ఎక్కడ పోయింది ఎక్కడ ఉంది ప్రాక్టీస్ చేసుకోవడం, ఇంప్రూవ్ అవ్వడం, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే ఎస్సీ వాళ్ళకి కానీ బిలో కేటగిరీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ 40 మార్క్స్ పాస్. ఇది నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, కన్ఫామ్ అని కాదు. ఏదైతే 100 పైన మార్క్స్ ఉన్న వాళ్ళకి 120 మార్క్స్లో 40 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్స్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ నోటిఫికేషన్ క్లియర్ అప్ చేసి ఎక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎక్కువ, ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి యూట్యూబ్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 అని కొట్టినా, లేదంటే మన ప్రీ జాబ్ అలర్ట్లో వెళ్ళి చూసినా మీకు దాని డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఈ మధ్య నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు. రెండోది మన సోషల్ యాక్టివిటీ స్కీమ్స్ ఏపీటీ గురించి చెప్దాం అనుకున్నా, అక్కడ ఏం జరగలేదు, ప్రజెంట్ స్టార్ట్ కాలేదు. రెండోది నోటిఫికేషన్ ఈ మధ్య కూడా ఏం నేను చూడలేదు. మీతో పాటు నేను కూడా ఇది ట్రై చేస్తున్నా. మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. Thank you.